ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కానీ భగవద్గీత ఒక ప్రత్యేక గ్రంథంగా భావింపబడుతుంది. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మతత్వము, జీవన గమ్యము, గమ్య సాధన విధానాలు బోధింపబడ్డాయి. భగవద్గీత మొత్తంలో 700 శ్లోకాలు 18 అధ్యాయాలుగా కలవు. అందులో అర్జున విషాద యోగము 47 శ్లోకాలు, సాంఖ్య యోగము 72 శ్లోకాలు, కర్మయోగము 43 శ్లోకాలు, జ్ఞాన కర్మ సన్యాస యోగము 42 శ్లోకాలు, కర్మ సన్యాస యోగము 29 శ్లోకాలు, ఆత్మ సంయమ యోగము 47 శ్లోకాలు, జ్ఞాన విజ్ఞాన యోగము 30 శ్లోకాలు, అక్షర పరబ్రహ్మ యోగము 28 శ్లోకాలు, రాజవిద్య రాజగుహ్య యోగము 34 శ్లోకాలు, విభూతి యోగము 42 శ్లోకాలు, విశ్వరూప సందర్శన యోగము 55 శ్లోకాలు, భక్తి యోగము 20 శ్లోకాలు, క్షేత్రజ్ఞ విభాగ యోగము 35 శ్లోకాలు, గుణత్రయ విభాగ యోగము 27 శ్లోకాలు, పురుషోత్తమ ప్రాప్తి యోగము 20 శ్లోకాలు, దైవాసుర సంపద్ విభాగ యోగము 24 శ్లోకాలు, శ్రద్ధాత్రయ విభాగ యోగము 28 శ్లోకాలు, మోక్ష సన్యాస యోగము 78 శ్లోకాలు. ఇలా మొత్తం 700 శ్లోకాల్లో 700 శ్లోకాలని 18 అధ్యాయాలుగా వివరింపబడ్డాయి.